అయితే మజర్ బాయ్ పాలు అమ్ముతాడు, గేదెలు అమ్ముతాడు కాబట్టి లాభం వస్తుంది. సో వేరే వ్యక్తులకు పాలు ఒక్కటే అమ్మితే ఇంత లాభం వచ్చే అవకాశం ఉంటుందా? చాలా మంది నష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు. సార్ ఫీడింగ్ ఇయ్యరు, బర్రె సెలక్షన్ సరిగా చేయరు. నువ్వు ఎక్కడైనా వెళ్తే నీకు ఇప్పుడు కూడా ₹1,00,000 బర్రె కావాలి అంటే ₹1,00,000 బర్రె దొరకదు నీకు. ఇప్పుడు మంచి బర్రెలు ఇప్పుడు తీసుకోవాలి అంటే 1,40,000, 1,45,000, 50, 1,55,000, 1,70,000, 1,80,000 ఆ క్వాలిటీ బర్రె తీసుకున్న తర్వాతనే నువ్వు ఆహారం సరిగా వేస్తేనే పాలిస్తాయి. నా దగ్గర ఎప్పుడైనా ఆ బకెట్ చూడండి, నిన్న వచ్చింది బర్రె. ఓకే, ఏమైతా ఉన్నది ముందుగా చూసుకో. పత్తి చెక్క, కందిపోటు, గోధుమల పొట్టు, దాని మీదనే పాలు నా దగ్గర ఇస్తుంది అంటే నువ్వు పోయి 10 లీటర్స్ నీకు ఎక్కువ కాదు. కానీ లేదు, వరిగడ్డి వేస్తారు, మొత్తం సూపర్ నేపియర్ వేస్తారు, దానా 1 kg 2 kg వేసి పాలు రావాలంటే రాదు. ఆ విషయంలోనే తప్పు అవుతుంది. బ్రీడ్ సెలక్షన్ విధానం తప్పు చేస్తున్నారు. వరిగడ్డి పచ్చిగడ్డితో పాటు దానా కూడా ఖచ్చితంగా వాడాలి. వరిగడ్డిలో పాలు లేదు 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 లేదు. బతకాలి అంటే తినండి. మీరు కూడా రైస్ తిని బతుకున్నా, నేను కూడా బతుకుతున్నా. అది కూడా ఆ గడ్డి ఆయనకు వేస్తే బతుకుతాయి, కానీ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉండదు. లేదు. నువ్వు ఎంత పని ఇప్పుడు లేబర్ పని చేయంటే నువ్వు ఎంత గంటలు చేస్తావు? ఆధా గంటలో నువ్వు పండుకుంటావు. అర్థమైంది కాదు. ఆహారం దొరికితేనే కాదు. కనీసం మన తెలంగాణలో మనం హిందూ, ముస్లిం, ఎవరైనా క్రిస్టియన్ ఎవరైనా అంటే 99.5 మాస తినే మనుషులు. ఆహారం ప్రోటీన్స్ అక్కడ నుంచి వస్తున్నాయి. గుడ్లు తింటున్నాం, అక్కడ నుంచి కొంచెం ఆహారం వస్తుంది. లేదు అనుకో, అది బంద్ చేయి. ఎంత దాకా నువ్వు ఎంత ఊపి ఉంటే ఎంత పని చేస్తావు? ఉండదు కాదు. ఆహారం తగ్గిపోయింది, కెమికల్స్ ఎక్కువ అయిపోయింది. పంటలు మీరు యాక్చువల్ గా అంటే మీ ఛానల్ అయితే ఫార్మర్ బేసే. టమాటాలు కూడా వేస్తావు, నువ్వు వంకాయ కూడా గురించి వేస్తావు, ఫ్రూట్స్ కూడా వేస్తావు, బియ్యం ఒడ్లు వేస్తే దేంట్లో ఏ పంటలో మంచిగా వస్తుంది. మీకు తెలియదు ఎంత కెమికల్ వాడుతున్నాం, ఎంత వాడుతున్నాం, దాంట్లో ఆహారం ఏమన్నది, డేంజరస్ ఎంత ఉన్నది. మనం తింటున్నామంటే ఒడ్లు పైన ఉంటాయి, అది పోయి స్కిన్ తీసిన తర్వాత కెమికల్ కొంచెం తగ్గవచ్చు, స్ప్రేకి వచ్చిన దానికి. దీనికి గడ్డి మీద కొట్టే అదే వేస్తున్నావు, అదే తినాలి, అదే తినిపిస్తున్నావు. దానికి బలం ఎక్కడి నుంచి రావాలి? అది బత్తే సాల్మనోకు పాలు ఎక్కడ ఆహారం నుంచి వస్తాయి? తమ్ముడు చేసే ఫాల్ట్స్ కే మనం ఎక్కువ వెళ్తున్నాం. అయితే కొంతమంది